అనాది నుండి వస్తున్న అన్నదమ్ముల కలహాలతో రెండుగా విడిపోయి అడ్డుగోడ కట్టుకున్న ఒకే కుటుంబం కథ ఇది. ఎదురెదురుగా ఉన్న ఈ రెండిళ్లు ఒకదానికొకటి చొక్కెదురు. తండ్రుల శత్రుత్వం తనయుల వారసత్వం అయింది. మహాభారతం నుండి మన భారతం వరకు, కురుక్షేత్రం నుండి రామజన్మభూమి వరకు ఈ చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది. ఇది దాయాదుల మాత్సర్యమా, స్వార్థపరుల ఆంతర్యమా? గోడలు పగలగొట్టి ఏకం కావాలనుకునే జర్మనీ ఒకవైపు, కులాలు మతాలు భాషల వైషమ్యాలతో గోడలు కట్టుకోవాలనుకునేవారు మరోవైపు. ఆ తరం నుండి ఈ తరానికి వారసి కట్టాలని, వారసులను కలపాలని సంధి రాయబారాలు జరిపే పెద్దల కళ ఏనాటికైనా ఫలిస్తుందా? ఎన్ని ఉగాదులు వచ్చినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు. ఈ అడ్డుగోడ ఎప్పుడు తొలగుతుందో, నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో. అమ్మగారు, ఏ ఇంటికి ముందు వెళ్దామండి? రాతయ్య, ఏమిటి చాలా బరువులు తెస్తున్నట్టున్నావు? అవును, ఈ వయసులో బరువంతా భగవంతుడి మీద వేసి ఈదుకొస్తున్నాను. పండగ పూట కదా, ఇంట్లో చేసిన తీసుకొచ్చాను. మీకెందుకు కష్టం? మేం చేసుకోలేమా ఏమిటి? ఆహాహా, మీరు చేసుకోలేరని కాదు బాబు, నాకున్నదే 2 ఆడపిల్లలు. పండగ పూట వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే నాకు తృప్తి. అన్నయ్య, ఎస్టేట్ లో కాంట్రాక్ట్లు ఎదురు చూస్తుంటారు. బాబు, నాగరాజుకు పెళ్లి చేసేయకూడదు? మీ పని చూసుకోండి, నువ్వురా. రామ్మా కోడలి పిల్ల, ఇదిగో నీకు చీర తీసుకో. నీ పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి. నీకు మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టని రోజు లేదు. ఇప్పుడు నేను పెళ్లికి తొందరపడుతున్నానా? నీ వయసు తొందరపడుతుందమ్మా. అమ్మా, ఎంత పొట్టు పొడిచావేనా తల్లి, మొగుడిని తలుచుకు పొడిచినట్టుంది. రామ్మా, శాంతి రాలేదా? పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా? నీకోసం సున్నుండలు తెచ్చాను. అవును పార్వతి, నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు. కూర మార్చమ్మా, లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లి. నువ్వు ఊరుకోమా. అరే, క్యారేజీ ఏది? ఈ ఇంటి చిన్నాంజనేయులు ఉన్నాడుగా, నీ మనోడు ఎత్తుపోయినట్టున్నాడు. అమ్మ దొంగ, ఇక్కలు దాచావా? నాది ఇచ్చేయి. రూపాయి ఇస్తే ఇస్తా. రూపాయి కావాలా? ఒరే, నువ్వు పెద్దయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగమే చేస్తావురా. నేను చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. ఏంటి వదిలే ఇవన్నీ? నువ్వు ఇంటి ఆడపడుచువి, నీకు మేము ఇవ్వాల్సింది పోయి ప్రతిసారి నువ్వే తీసుకొస్తున్నావు. మా అన్నయ్య నిన్ను కట్టుకున్నాకే ఇది నీ ఇల్లు, కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనేగా. రేపు నా చిన్న కూతుర్ని ఇవ్వాల్సింది కూడా ఈ ఇంట్లోనేగా. వియ్యపురాలా? అది సరే గాని వదినా, ఆ ఇంట్లో అందరూ బాగున్నారా? ఎదురు బొదురుగానే ఉంటూ ఎవరు ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకునేలా అయిపోయింది ఈ ఇళ్ల మధ్య పరిస్థితి. నా మనసు అడుగు ఎప్పుడూ తడబడదు, కానీ ఈ ఇళ్ల మధ్య ఆ అడ్డుగోడ దగ్గరకు వచ్చేసరికి ఎటు వెళ్లాలో తెలియక నా అడుగులు వణికిపోతాయి. పిల్లనిచ్చిన ఇల్లు కదా, తల్లి మనసు ముందు అటే అడిగేయకి తప్పటం లేదు. అడుగులు ఎటుపడితే ఏం వదినా, అందరం ఒకటేగా. ఈ మనసు ఆ పెద్దలుడికే ఉంటే ఈ రెండిళ్లు ఎప్పుడో ఒకటైపోయేవి. ఈ గొడవలని మర్చిపోయాని మాట అంటే చాలు అరిచి విరుచుకు పడిపోతాడు. చెప్పు, ఏమన్నాడు? ఆగరా ఆగరా. అమ్మా, ఏమనలేదురా నాయనా, ఏమనలేదు. ఒరే, నువ్వు లోపల ఉన్నావు అనుకోలేదురా బాబు. ఏమన్నాడు చెప్పు. ఏ చెప్తే కొట్టుకు చద్దామనా? పెద్దల కక్షలు ఈ ఇళ్ల మధ్య రాక్షసు లాంటి అడ్డుగోడ కట్టాయి. పిల్లల కక్షలు మనసులు దూరం చేస్తున్నాయి. ఆ ఇంట్లో ఉద్రేకపడినా, ఈ ఇంట్లో తొందరపడినా మీ 2 కుటుంబాలు నాకు 2 కళ్ళురా.
ఇదిగో అత్తమ్మ, నువ్వు చెప్పావు కాబట్టి నీ మొహం చూసి వదులుతున్నాను. వీడికి అన్ని మా చిన్ననయ్య పోలికలే వచ్చాయి. తొందరపాటు తప్ప మరొకటి తెలీదు. అవును కాని వదిన, నా ముద్దుల మేనల్లుడు ఎప్పుడు వస్తున్నాడు? పరీక్షలు అయిపోయాట, ఈ రోజే బయలుదేరుతున్నానని ఉత్తరం రాశాడు. మోటార్లున్నాయి, కొళాయిలున్నాయి. ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్లు తోడతారేంటి? మీ తోటలో బాయి రాసుగల బాయమ్మా, మీ నీటి సెలవు ఎన్నిటికి రాదు. అవును, ఏరమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతికందే నీళ్లున్నా కప్పలు పెడదా. వెంకట నరసింహ పెరట్ నూతులో బయట చాది ఏ నీదు. అబ్బా, మీ నూతులు కూడా ఆపండి. మీ అందరికి నేనే నీళ్లు తోడు పెడతాను. మీ బిందెలు శుక్రవారం పూట సేద కన్నెపిల్ల చేజారితే కట్టుకున్నాడు పక్కదాటెత్తాడని సిల్క పురాణంలో చెప్పుంది. ఇప్పుడు ఎలా? నీ చేతుల మీదుగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కాని నీ దోషం పోదు. చేదో లేదు, తోడు లేదు. ఇప్పుడు ఎలా తోడేది? ఏముంది, నీ బట్టలు ఇప్పి ఒకదానికోటి ముడేసి తోడు చేసి తోడితే సరే. పట్టుకోండి. అంతా మనమే ఎందుకు త్వరగా తోడండి. మరి అంత మెల్లగానా? త్వరగా తోడండి, ఎవరన్నా వచ్చేస్తారు. నిండాలిగా త్వరగా. నా ధైర్య పేలిన చప్పుడు కంటే యువతిలో పెద్ద చప్పుడైందే. ఆడవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఏదో గొడవే. ఆడది ఆత్మహత్య. నా బట్టలు ఆగు, ఆగు. ఎవరిది? నేనే ఆగమంటుంటే ఆగు. నువ్వా మరదలు పిల్ల? అవును నేనే. పర్లేదే, నీ బట్టలు సరిపోయాయి. సరిపోతాయి. ఒక కుతుకుతుకేనంటే ఉన్న పని ఊడిపోతాయి. ఊళ్ళోకి రాగానే మంచి మేళ పెట్టావే. నేనేం పెట్టలేదు, మేడ పెట్టి వాయించింది వాళ్ళు, ఆడింది మన ఇద్దరం. నా బట్టలు నాకు ఇవ్వు, లేకపోతే నన్ను ఇప్పుకోమంటావా? నా బట్టలకి నీ బట్టలు నీకు ఇస్తాను. ఇచ్చావు, తిరిగావు. నీ తోటలో పళ్ళు బాగానే పడినాయి. త్వరగా తొందరగా. ఏది ఎక్కడిది? రాజా కాలేజ్ చదువు అయిపోయి వచ్చాడు. రాజా అంటే రాజాయే. ఇక మాధవరావు కాలు కింద నేల ఎదిరినట్టే. 100 మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే 5 పాండవులు కలిపి రాజా. ఇక ఈ ఎస్టేట్ లో పలుకుబడి మాధవరావు చేతిలో ఉంటుందా, రాజా చేతిలో వచ్చేస్తుందా? అది ఈ నారదుడి దగ్గర ఏవి మాట్లాడకండి. ఇక్కడ తుమ్మి అక్కడ, అక్కడ తుమ్మి ఇక్కడ తుమ్మి, ఇద్దరు చేత మనం తన్నిస్తాడు. ఏవయా, నువ్వు పాలేరు పెళ్ళాన్ని ఇంట్లోనే ఉంచేసుకున్నావట? చచా, అసలు నీకు ముక్కులో ముక్కుపడం బదులు ఎండ్రిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు ఇపోద్ది. రండ్రా వెళ్ళిపడే, గాలితో మాట్లాడుకుంటాను. రాజా ఈ ఊరు వచ్చేసాడు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే. అత్తయ్య. అరే రాజా, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? నేను నిన్నే వచ్చానే. నీ కూతురు నీకు చెప్పలేదా? మేమేమన్నా కబుర్లు మోసే కాకులవా? కాదు, గెంతులేసే జింకవి. అత్తయ్య, ఇది నిన్న ఏంటా కలపడిపోవడం? నీకు బుద్ధిమలైతే వచ్చాయి గాని వాటికి ఎరుగుడు ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు, నీకంటే నాకు బాగా తెలుసు. అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడుంటే మంచిది? ఏంటది? మచ్చ. నీకా నాకా? ఇద్దరికి. ఎక్కడుంటే అదృష్టం చెప్పు. నుదురు మీద కాదు. ముక్కు మీద కాదు. పెదం మీద. కొంచెం కిందకి. మెడ మీద. ఇంకొంచెం కిందకి. పాదాల మీద. ఒకేసారి అంత కిందకి దిగిపోవాలా బావా?
మన కంటికి కనపడని చోట పుట్టుమచ్చుంటే అదృష్టం. చూసుకుంటే అన్ని కనపడతాయిగా. ఎవరి వీపు వాళ్ళకి కనపడదుగా. నా వీపు మీద ఉందో లేదో చూసి పెట్టవా? చూసి పెట్టువా. ఏం బాబు అప్పుడే అల్లరి మొదలు పెట్టిందా? ఏ కట్టుకునేదన్నా మాత్రం చేయకూడదా? కట్టుకున్నాక చెయ్యి. కట్టేస్తే నా బరువు తీరిపోతుంది. ఏంటత్తయ్య మళ్ళీ పళ్ళెందుకు? పొద్దున ఇంటికి పంపావు కదా. ఇవి మాధవరావు అన్న ఇంటికి రాజా. ఓహో. శాంతి నువ్వు బావతో అందాక వెళ్ళి ఈ పళ్ళు అక్కకి ఇచ్చిరా. అలాగే. వద్దు ప్లీజ్, ఇది నాతో వద్దత్తయ్య, నేనే ఇచ్చొస్తాను. ఆ ఇంటికి నువ్వు? అవును, ఇలా ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు. ఎంతకాలం అని ఇలా దూరంగా ఉంటాం? కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం. ఏం పర్వాలేదులే, నేను ఇచ్చొస్తానుగా.